అక్షంతలు పుష్పం పట్టుకోండి. కథ చెబుతాను వినండి. స్కాందపురాణే దేవా కండే సత్యనారాయణ వ్రత కథాయామృతమోధ్యాయ ప్రారంభః. ఏకదా నిమిషాభయా శౌనకాలయా ప్రపంచురాతనం సర్వే సూతం పౌరాణికం ఖలు. పూర్వమొకప్పుడు నైమిషారణ్యవనమున శౌనకాది మునులు కొందరు కూడి ఉన్నవారై ఇలా అడుగుతున్నారు. సూత మహామునిని దూతి, ఓ మహాముని, మరి ఏ వ్రతము చేసినా గాని లేక ఏ తపస్సు చేసినా గాని కోరినటువంటి కోరికలు ఫలములు సిద్ధిస్తాయో అట్టి వ్రతము తెలుపమని మొదలందరూ కూడా సూతుల వారిని కోరినారు. అందులో ఆ మహాముని రాజవుతున్నాడు. ముని శ్రేష్ఠులారా, పూర్వమో శ్రీ మహావిష్ణువును కూడా నారద మహాముని ఇదే విధముగా కోరగా శ్రీమన్నారాయణమూర్తి విధముగా తెలిపినటువంటి వాడాయను. పూర్వమొకప్పుడు నారద మహాముని సకల లోకాలు తిరుగుతూ మార్గమధ్యమ్మన భూలోకానికి వచ్చినాడు. భూలోకం మంధున మానవులు పడుతున్నటువంటి కష్టములందు వీరికి కష్టములు ఎలా తొలగుతాయని ఆలోచించుకున్నటువంటి వాడై వెంటనే వైకుంఠమునకు వెళ్ళగా ఆ యొక్క విష్ణు లోకమందున శ్రీమన్నారాయణ మూర్తి చతుర్భుజాలతో తెల్లని శరీర ఛాయముతో శంఖము చక్రము గద పద్మలంకారముతో కూడి ఉన్నటువంటి వారై శ్రీ మహావిష్ణువు చూచి నమస్కారము చేస్తూ మనస్సుతో ఊహించటకు గాని వాక్కుతో తెలుపుటకు గాని శక్తమే గానటువంటి రూపము గలవాడ ఆదిమధ్యాంతరగిత నిర్గుణుడవయ్య సుగుణాత్ముడమైనటువంటి ఆది పురుషుడమైనటువంటి భక్తుల బాధలు తొలగించునట్టి శ్రీమన్నారాయణ ప్రభో మీకు భక్తితో నమస్కరిస్తున్నానని చేతులు జోడించి నమస్కారం చేసినాడు. అంత శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు. ఓ నారద మహాముని, ఏ కారణము లేకుండా నీవు వైకుంఠానికి రాము కదా, నీ వచ్చిన కారణం తెలుపుము, నీ కోరిక తప్పకుండా నెరవేరుస్తానని భయమిచ్చినాడు. అంతా శ్రీ మహావిష్ణువుతో ఇలా అంటున్నాడు నారద మహాముని. ఓ జగద్రక్షగా, భూలోకం మందున మానవులు చాలా దుర్భరమైన జీవితాన్ని గడుపుతూ చాలా కష్టం పడుతున్నారయ్యా. మరి వారి కష్టము తొలుపుటకేమైనను మార్గము సూచించి అనుగ్రహించమని వేడుకోగానే అందులకు శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు. ఓ నారద మహాముని, నీవు లోకహితార్థమైన చక్కని విషయాన్ని అడిగినావయ్యా. అందులో ఒక మార్గము గలదు. అది ఏ శ్రీ సత్యనారాయణ వ్రతమది సాక్షాత్తు నా యొక్క అవతారమే. ఆ వ్రతమున గనక భక్తి శ్రద్ధలతో ఎవరైతే ఆచరిస్తారో వారు ఇక లోకమున సకల ఐశ్వర్యములు పొందినటువంటి వారై అంత్యకాలమందు నన్నే చేరుకుంటారని తెలిపినటువంటి వాడాయను. మరలా ఆ నారద మహాముని అంటున్నాడు. ఓ జగద్రక్షగా, ఈ వ్రతమును ఎటు ఆచరించవలను, ఎప్పుడు ఆచరించాలి, దీనిని వివరలో ఎవరెవరు ఆచరించినారో అదంతయో కూడా సవిస్తారముగా తెలుపమని వేడుకోగానే అందరకు శ్రీ మహావిష్ణువు ఇలా అంటున్నాడు. నారద మహాముని, ఈ వ్రతమును వైశాఖ మాసమందు గాని, కార్తీక మాసమందు గాని, మాఘ మాసమందు గాని, లేదా ఒక శుభదినమందు గాని కూడా వ్రతమును ఆచరించవచ్చును. కష్టం సంభవించినప్పుడును, దరిద్రముతో బాధపడుచున్నప్పుడును ఈ వ్రతము చేయుట మంచిది. ఏదైనా వివాదము కలిగినప్పుడును ఈ వ్రతము ఆచరించినచో అట్టి వివాదమున తప్పక జయము కలుగును. నారద మహాముని, ఈ వ్రతమును శక్తి గలవారు ప్రతి మాసమునందులు సంవత్సరమును గాని లేదా ఎవరి యొక్క శక్తి అనుసారం వారు వ్రతాన్ని ఆచరించవచ్చును. సత్యనారాయణ వ్రతము పౌర్ణమి నాడు గాని, ఏకాదశి నాడు గాని, రవి సంక్రమణ దినమందు గాని కూడా వ్రతమును ఆచరించవచ్చును. సూర్యోదయంకు పూర్వమే నిద్ర లేచినటువంటి వారై కాలకృత్యము నెరవేర్చుకుని స్నాన సంధ్యానుష్ఠానములు కూడా యథా ప్రకారముగా నిర్వర్తించుకున్నటువంటి వారై శుచి అయి నిశ్చల భక్తితో దేవాదిదేవ సత్యనారాయణ ప్రభో, ఈ రోజున మీ యొక్క అనుగ్రహం పొందడానికి వ్రతము చేస్తున్నామని చెప్పి సంకల్పించుకున్నటువంటి వారై స్వామికి నమస్కారము చెయ్యవలను. ఆ విధముగా సంకల్పం చేసినటువంటి మధ్యాహ్న కాలము కూడా కర్మానుష్ఠాలు నెరవేర్చుకున్నటువంటి వారై సాయంకాలం మరలా స్నానము చేసి రాత్రి ప్రారంభ కాలమున వ్రతమును ఆచరించవలను. వ్రతము చేయు స్థలమును గోమయము తొలగినటువంటి వారై శుద్ధి చేసి వరి పిండి మొదలగు 5 రంగుల చూర్ణములతో ముగ్గు పెట్టి దానిపైన స్వామి యొక్క వ్రత మండపాన్ని ఉంచి అందులో నూతన వస్త్రం పరిచి వస్త్రంపై ధాన్యం పోసి ఆ ధాన్యం పైన కలిశముంచవలను. ఆ కలిశము శక్తి కొలది బంగారముదైనను, వెండిదైనను, రాగిది లేకుండా ఇత్తడిదైనను, అది కూడా లేకుండా మట్టిదైనను కూడా పెట్టవచ్చును గాని లోభత్వము చెయ్యరాదు.
యథాశక్తిగా అన్ని ఆదరించాలి. మరలా కలశం యందు కూడా ధాన్యము నింపి అందులో స్వామి యొక్క ప్రతిమనుంచవలను. ఆ ప్రతిమ ఓ కలశమైనను, అర్ధ కలశమైనను, పావు కలశమైనను బంగారముతో చేయించినటువంటి వారై పంచామృతములతో అభిషేకము గావించి మంటపాన ఉంచవలను. ముందుగా విఘ్నేశ్వరుడి పూజ, తర్వాత గౌరీదేవిని, ఆదిత్యాది నవగ్రహాలను, యంత్రాది అష్టదిక్పాలకులను పూజించాలి. మొదట కలశం యందున వరుణదేవుని యొక్క ఆరాధన చెయ్యవలను. 4 వర్ణముల వారును, స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతమును ఆచరించవచ్చును. బ్రాహ్మణులు కాని వారు పౌరాణికంగానే వ్రతం చేసుకున్నకు ఏది కూడా సాయంకాలమున వ్రతమును ఆచరించవలను. వ్రతము చెయ్యువారు బంధువులను, బ్రాహ్మణులను ఆహ్వానించుకొని వ్రతాన్ని ఆచరించాలి. వ్రతము చెయ్యువారు అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, గోధుమ రవ్వ, అదినే కొన్నను, బియ్యము రవ్వ, శర్కర లేకొన్నను, బెల్లము ఇవన్నీ సమానమనగా శరుంబావును చెప్పున చేసి స్వామికి నివేదించబలను. ఆ విధముగా స్వామికి నైవేద్యము జరిపించిన సిమ్మట బ్రాహ్మణ వేదోక్త పూర్వకముగా దక్షిణనిచ్చినటువంటి వారై, కథ శ్రద్ధగా విన్నటువంటి వారై, స్వామి యొక్క ప్రసాదాన్ని, భోజనాన్ని కూడా ముగించుకున్నటువంటి వారై స్వామికి ప్రీతిగా నృత్యాది గీతము జరిపించవలను. ఇది కలియుగమున భూలోకం మందున ఇష్టకామితార్థం నెరవేర్చుకోవడం కోసం విద్యుతమైనటువంటి మార్గము. ఇది స్కాందపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం ప్రథమోధ్యాయ సమాప్తః. బోల్ సత్యనారాయణ భగవానికి. పుష్పాక్షంతలు స్వామి దగ్గర వేసి కొబ్బరికాయ దండం పెట్టి పక్కన పెట్టుకోండి. ఎవరు కూడా కొబ్బరికాయ కొట్టవద్దు. కొబ్బరికాయ దండం పెట్టి పక్కన పెట్టేసుకోండి. తర్వాత కాస్త చక్కెర వేయండి స్వామి దగ్గర. చక్కెర వేసి ఆ చక్కెర నైవేద్యంగా చూపించి తర్వాత మంగళహారతి చూపెట్టండి స్వామికి. ప్రథమోధ్యాయ సమాప్తేన నారీకేల బలోపహార నివేదన తాంబూల పుష్పదక్షిణ మంగళ నీరాజన మంత్ర పుష్పం సమర్పయామి. నమస్కరోమి. దండం పెట్టి పక్కన పెట్టుకోవాలమ్మా. కొబ్బరికాయలు ఎవరు కూడా పీట వద్ద కొట్టవద్దు. దండం పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. చక్కెర వేసి చక్కెర నైవేద్యం పెట్టండి స్వామికి. మంగళహారం చూపెట్టండి. మళ్ళీ అక్షంతర పుష్పాలు తీసుకోండి అమ్మా. రెండవ కథ వినండి. అగస్త్రీ సత్యనారాయణ వ్రతకథాయాం ద్వితీయోధ్యాయ ప్రారంభః. అదానందం ప్రవక్ష్యామి కృతం యేన పురద్విజ కశిత్ కాశీపురే రమ్యే హసీతి ప్రోతినిధన శుక్రుభ్యాం వ్యాకులో భూత్వా నిత్యం బ్రహ్మభూతలే. మునిశ్రేష్ఠులారా, పూర్వము ఈ వ్రతమును ఆచరించిన వారి కథ కూడా చెప్పుచున్నారు వినుడు. పూర్వము కాశీ నగరములో ఒక బ్రాహ్మడుండెడివాడు. బ్రాహ్మణ వర్ణ వస్త్రములు లేక దరిద్రం చే బాధపడుతూ ప్రతి ఇంటికి నీ బోధు భిక్షమెత్తుకొని జీవనం సాగిస్తుండెడివాడు. ఆ విధముగా బ్రాహ్మణ వల్ల కష్టం పడ్డ జ్యోతి సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి ఒక సన్యాసి వేషములో వచ్చినటువంటి వాడ ఇలా అడుగుతున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమా, నీవు చతుర్వేద పండితుడమయ్యో కూడా ఎందుకయ్యా ఇలా భిక్షాటన జీవిస్తున్నావని అడిగినటువంటి వాడాయను. అందులకు బ్రాహ్మణ అంటున్నాడు, ఓ మహానుభావ, నేను మీకు దుర్ణయ భిక్షాటన జీవిస్తున్నాను. చాలా కష్టం పడుతున్నాను గనక నా దరిద్రం పోవడానికి ఏమైనా మార్గము సూచించి అనుగ్రహించమని వేడుకోగానే అందులకు ఆ సన్యాసిలా అంటున్నాడు, ఓ బ్రాహ్మణోత్తమ, శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీహరవతారమై ఉన్నారు. ఆ స్వామి వారిని సేవించినచో నీ కష్టములెల్లా తొలగిపోతాయని చెప్పి ఆ యొక్క వ్రతము ఆచరించు. విధి విధానమంతయు కూడా తెలిపి బ్రాహ్మడు చూస్తుండగానే సన్యాసి అక్కడే మాయమైపోయినాడు. అలా సన్యాసి మాయం కాగానే బ్రాహ్మణుడు అనుకుంటున్నాడు కదా, ఆహా, నాకు చెప్పిన వారు వేరెవరో కాదు, సాక్షాత్ శ్రీమన్నారాయణ మూర్తనకున్నటువంటి వాడై చాలా సంతోషించి
వ్రతము చేస్తాను సంకల్పించుకున్నటువంటి వాడై ఆ రోజు రాత్రి అందున ఉత్సాహముల రాకపోగా ఎట్లో కాలాన్ని గడిపి మరునాడు ప్రాతకాలమే లేచే కాలకృత్యము నెరవేర్చుకున్నటువంటి వాడై స్నాన సంధ్యానుష్ఠానములు కూడా యథా ప్రకారముగా నిర్వర్తించుకుని స్వామిని ప్రార్థిస్తున్నాడు. దేవాదిదేవా సత్యనారాయణ ప్రభో, ఈ రోజున నేను భిక్షాటకై బయలుదేరుతున్నానయ్యా. ఈ రోజు నాకు ద్రవ్యం ఎంతైతే వస్తుందో దండయో కూడా వెచ్చించి తప్పకుండా వ్రతము చేస్తాను సంకల్పించుకున్నటువంటి వాడై స్వామికి నమస్కారము చేసుకొని పట్టణంలోకి పోయినటువంటి వాడాయను. ఆ రోజు నా సత్యదేవుని యొక్క రుద్రము చేత బ్రాహ్మడికి రోజు దానికంటే విశేషముగా రెట్టింపుగా ద్రవ్యం వచ్చినాది. అందులకు ఆ యొక్క బ్రాహ్మడు చాలా సంతోషించినటువంటి వాడై ఇది ఎంతయో సత్యనారాయణ స్వామి యొక్క భాష్యమే తప్ప మరి వేరే కాదనుకున్నటువంటి వాడై ఇల్లు చేరుకొని బంధువులను బ్రాహ్మణులను ఆహ్వానించినటువంటి వాడై యథాశక్తిగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినాడు. ఆ యొక్క వ్రత ప్రభావం చేత బ్రాహ్మణ మహదైశ్వర్యవంతుడయ్యేగాక సకల పాపాల నుండి ముక్తి పొందినటువంటి వాడై ధనవంతుడై బ్రతికి ఉన్నంత కాలము కూడా సుఖముగా నుండి ఎంతకాలమున వైకుంఠ ప్రాప్తి పొందినటువంటి వాడాయను. అదే కాశీనగరము లోపల కట్టెలమ్ముకుని జీవించువాడగండు కాష్ట విప్రయుడు ప్రతి వీధికి బహుతూ కట్టెలమ్ముకుని జీవనం సాగిస్తుండేవాడు. అది వైశాఖ మాసం ఎండలు బాగా కాస్తున్నాయి. కట్టెలమ్మ వాడికి దాహం వేసి దాహం తీర్చుకోవడానికి గాను కట్టెల కాబడిని బ్రాహ్మణి ఇంటి ముందర ఉంచి బ్రాహ్మణ ఇంట్లోకి వెళ్ళి చూడగా ఆ దినమున బ్రాహ్మడు కూడా ఇదే విధము వ్రతము చేస్తుండగా కట్టెలమ్మ వాడు వ్రతం పూర్తివంతము కూడా అక్కడనే ఉండి కథ స్వామిని ప్రార్థించినటువంటి వాడై ప్రసాదమ్మ కూడా స్వీకరించి అడుగుతున్నాడు. ఓ బ్రాహ్మణోత్తమ, మీరిప్పుడు చేసినటువంటి వ్రతం ఏమిటయ్యా? ఈ వ్రతము చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో దయతో విషయమంతయు కూడా సవిస్తారముగా తెలుపని వేడుకోగానే అందరూ బ్రాహ్మణంటున్నాడవో ఈ కాస్త విప్రయుడా దీని సత్యనారాయణ వ్రతమంటారయ్యా. దరిద్రముతో బాధపడుచున్నప్పుడు ఈ వ్రతమును ఆచరించి దరిద్రం నుండి పూర్తిగా విముక్తి పొందినటువంటి వాడనై ధనవంతుడనై సుఖ సంతోషాలతో జీవిస్తున్నాను తెలిపినటువంటి వాడాయను. అందులకు ఆ కట్లము వాడు కూడా చాలా సంతోషించినటువంటి వాడయ్యా. బ్రాహ్మణోత్తమ, నేను కూడా చాలా కాలముగా దరిద్రముచే బాధపడుతున్నాను కాబట్టి నేను కూడా తప్పకుండా వ్రతము చేస్తాను సంకల్పించుకున్నటువంటి వాడై స్వామికి నమస్కారము చేసుకున్నటువంటి వాడై తన భోజనం ముగించుకొని ఇల్లు చేరుకున్నాడు. కట్టెలమ్మవాడు కూడా మరునాడు ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యం నెరవేర్చుకున్నటువంటి వాడై కట్టెల కావడని భుజాన పెట్టుకొని స్వామిని ప్రార్థిస్తున్నాడు. దేవాదిదేవా సత్యనారాయణ ప్రభో, ఈ రోజున ఈ కట్టెలవమ్మగా ధనమెంతైతే వస్తుందో ఆ ధనమంతయు కూడా వెచ్చించి తప్పకుండా వ్రతము చేస్తాను సంకల్పించుకున్నటువంటి వాడై స్వామికి నమస్కారము చేసుకొని పట్టణంలోకి పోయినటువంటి వాడాయను. ఆ రోజున ధనవంతులున్న వీధికి పోయి కట్టెలవమ్మగా అందులోని కట్టెలన్నీ కూడా అందరికీ గంధపు చెక్కల్లా కనబడి త్వరగా ముడుగూడమే కాకుండా రోజు దానికంటే విశేషముగా రెట్టింపుగా ధనం వచ్చినాది. అందరూ కట్టెలమ్మవాడు చాలా సంతోషించి ఇది ఎంతయో కూడా స్వామి యొక్క మహత్యమే తప్ప మరి వేరే కాదనుకున్నటువంటి వాడై షావుకాల వద్దకు చేరుకొని వ్రతం యొక్క సామాగ్రి మొత్తం సమకూర్చుకున్నటువంటి వాడై ఇల్లు చేరుకొని బంధువులను బ్రాహ్మణులను ఆహ్వానించినటువంటి వాడై యథాశక్తిగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆదరించినాడు. ఆ యొక్క వ్రత ప్రభావం చేత కట్టెలమ్మవాడు కూడా ధనవంతుడై పుత్రవంతుడై బ్రతికి ఉన్నంత కాలము కూడా సుఖముగా నుండి అత్యకాలమున వైకుంఠ ప్రాప్తి పొందినటువంటి వాడాయను. స్కాందపురాణే రేవాకంఠే సత్యనారాయణ వ్రత కథాయాం ద్వితీయోధ్యాయ సమాప్తః. బోలో సత్యనారాయణ భగవానికి. పుష్పాక్షంతలు వేయండి స్వామి దగ్గర. రెండో కొబ్బరికాయ దండం పెట్టి పక్కన పెట్టేసుకోండి. మంగళహారతి చక్కెర వేసి మంగళహారతి చూపెట్టండి. మళ్ళీ అక్షంతర పుష్పాలు తీసుకోండి అమ్మ. మూడో కథ వినండి.
अतः सत्यनारायण व्रतकथायां तृतीयोऽध्याय प्रारम्भः। पुनरग्रे प्रवक्ष्यामि शृण्वन्तं मुनिसप्तम। पुराच्कोलो मुखनामा नृपच्चासीन् महीपति जितेन्द्रिया सच्चवादी गच्छन् देवालयं प्रति दिने दिने धनं दत्त्वा तथा संतोषयाच्छुनीम्। మునిశ్రేష్ఠులారా పూర్వము ఉల్కాముడని ఒక రాజు ప్రజలను కన్నతంటి మలేతూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ రాజు వివాహమై చాలా కాలమైతున్నప్పటికీ నీ సంతానమైతే ఉన్నది గాని రాజుకు పుత్ర సంతానము లేదు. పుత్ర సంతానాన్ని కాంక్షించినటువంటి రాజు ఇదే విధముగా భద్రశీల నదీ తీరమందున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నాడు. ఆ రాజు వ్రతము చేయుచుండగా సాధు అనే ఒక వైశ్యుడు విశేషముగా ధనము నింపుకున్నటువంటి వాడై వ్యాపారము కోసమయ్యా మార్గము గుండా పోవచ్చు. ఆ వ్రతము చూడగానే తన పడమును ఒడ్డుకు పట్టించి రాజు వద్దకు పోయి అడుగుచున్నాడు, ఓ రాజా, మీరిప్పుడు చేస్తున్న వ్రతం ఏమిటయ్యా? ఈ వ్రతము చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో దయతో విషయమంతయో కూడా సవిస్తారముగా తెలుపని వేడుకోగానే అంతలకు వారాజులా అంటున్నాడు, ఓ ఈ వైశ్యుడా, దీని సత్యనారాయణ వ్రతమంటారయ్యా. నాకు పుత్ర సంతానము లేదు కాబట్టి పుత్ర సంతానాన్ని కాంక్షించినటువంటి వాడనై ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నానని చెప్పినటువంటి వాడాయను. అంతలకు ఆ యొక్క వైశ్యుడు కూడా చాలా సంతోషించి, అయ్యా రాజా, నాకు కూడా వివాహమై చాలా కాలమైతున్నప్పటికీ అసలు నాకు సంతానమే లేదు కాబట్టి నేను కూడా తప్పకుండా వ్రతము చేస్తాను సంకల్పించుకున్నటువంటి వాడై స్వామికి నమస్కారము చేసుకొని తన యొక్క వ్యాపారము పూర్తి గావించుకున్నటువంటి వాడై తన స్వగ్రామము చేరుకొని సత్యనారాయణ స్వామి యొక్క వ్రత మహత్యాన్ని తన భార్య అయినటువంటి లీలావతి చెప్పిలా అంటున్నాడు, ఓ ఈ లీలావతి, మనకు సంతానము కలిగినట్లయితే తప్పకుండా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిద్దామని చెప్పి తన భార్యాభర్తలు మనస్ఫూర్తిగా స్వామికి నమస్కారం చేసినారు. అంతా స్వామి సంతుష్టుడై వారి పైన కరుణ వహించి తత్సంతాన ప్రాప్తిరస్తు అనే వరాన్ని సంగినాడు. ఆ యొక్క వర ప్రభావం చేత లీలావతి గర్భవతి అయి 10వ మాసమున కుమార్తె జన్మనిచ్చినాని. వారు తమ కుమార్తెకు కళావతి అని పేరు పెట్టి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఆ కళావతి శుక్లపక్షము చంద్రుని వలె దిన ప్రవర్ధమానమగుచున్నది. అప్పుడు లీలావతి అంటున్నది భర్తన చూచి, నాథా, మనకు సంతానము కలిగినది కదా, వ్రతము చేసుకుందామని విన్నవించినది కానీ ఎప్పుడా షావుకారంటున్నాడు కదా, ఇప్పుడేమి తొందరమ్మాయికి అమ్మాయి యొక్క వివాహ కాలంలో బంధువులు వస్తారు, అప్పుడైతే అల్లుడు కూడా ఉంటాడు కదా, అప్పుడు వ్రతము చేసుకుందాంలే అని చెప్పి వాయిదా వేసి వెళ్ళిపోయినాడు. అలా కొంతకాలం గడవగానే ఆ కళావతి యుక్త వయస్సు రాగానే ఆ షాపుగారి దూతను పిలిచినటువంటి వాడై, ఓయి దూత, నీవు వెళ్ళి అమ్మాయికి తగిన వరుణ్ణి వెతికి తీసుకురమ్మని పంపగానే ఆ దూత వెంటనే కాంచన నగరానికి పోయినటువంటి వాడి చక్కటి వయస్సు కుమారుణ్ణి తీసుకుని వచ్చినటువంటి వాడాయ. ఆ యొక్క సాధు వయస్సు కుమారుడు తన కుమార్తెకు అన్ని విధములుగా తగిన వాడుగా ఉండడం వలన ఆ సాధు వయస్సు కుమారుడు తన కుమార్తె అయినటువంటి కళావతినిచ్చి మహావిశేషంగా వివాహం జరిపించినాడు. గాని ఆ వైశ్యుడు ఆనందములో నుండి సత్యనారాయణ స్వామి యొక్క వ్రత విషయం మాత్రం మర్చిపోయినాడు. అంతేకాకుండా వ్యాపారం మందున బహు నిపుణుడైన వైశ్యుడు అల్లునికి కూడా వ్యాపారంలో భాగస్వామ్యాన్ని కల్పించినటువంటి వాడై ఇద్దరు కూడా వ్యాపారము కోసం బయలుదేరి సముద్ర తీరమున రత్నసానపురానికి పోయినటువంటి వారాయను. ఆ యొక్క రత్నసానపురాన్ని చంద్రకేతు అనే మహారాజు పరిపాలన చేస్తున్నాడు. ఆ యొక్క సాధు వ్రతం చేయకపోవడం వలన సత్యనారాయణ స్వామి ఆగ్రహించినటువంటి వాడై, ఓ వైశ్యుడా, నీకింత గర్వమా, ఇంత నిర్లక్ష్యమా, సంతానం కలిగినాక వ్రతము చేస్తానని చెప్పి వాయిదాలు చేస్తూ వచ్చి వ్రతము చేయలేదు కాబట్టి నీకు దారుణమైన కఠిన దుఃఖములు కాల్చిమించినాడు. స్వామి యొక్క శాపగ్రస్తం వలన ఆ చంద్రకేతు మహారాజు ధనాగారం లోపల ఈ శావకాల ఆకారం వంటి మాయా దొంగలు ప్రవేశించినటువంటి వారై రాజు చూస్తుండగానే ధనమంతయు కూడా అపహరించుకొని పారిపోతున్నారు. అలా దొంగలు పారిపోతుండగా భటులు వారిని వెంబడిస్తూ వస్తున్నారు. ఆ విధముగా భటులు రావడం చేత ఈ మాయా దొంగలు ఈ వైశ్యులు ఎక్కడైతే పడుకొని ఉన్నారో ధనమంతయు కూడా అక్కడి నుంచి మాయమైపోయినారు.
ఆ ధనము అక్కడ ఉండడం వలన ఆ వైశ్యులనే దొంగలుగా భావించినటువంటి భటులు వారిద్దరిని కూడా బంధించి రాజు వద్ద కొనిపోయినటువంటి వారై, అయ్యా రాజా, ధనముతో యుక్తంగా చోర్లను కూడా పట్టుకొని తీసుకువచ్చినామయ్య, విచారించి తగిన శిక్ష విధించమని విన్నవించినారు. కానీ ఆ రాజు ఏమి కూడా విచారింపకుండానే వీరిద్దరిని కారాగారమున బంధించమని భటులకు ఆజ్ఞాపించను. భటుల వారిని కారాగారమున బంధించినారు. ఎంత ప్రార్థించను కూడా వారి మాటే విని వారెవ్వరూ లేకపోయెను. ఇంకను ఆ మహారాజు ఆ వైశ్యుల పడవ ఎందున్న ధనం మొత్తం తన ఆధీనంగా మించుకున్నాడు. మరియు స్వామి యొక్క శాపగ్రస్తం వలన ఇంటి వద్ద వైశ్యుని భార్య కుమార్తె కూడా చాలా కష్టం పడుతున్నాడు. కనీసం తినడానికి కూడా తిండి కూడా లేకుండా తల్లి కూతుళ్ళిద్దరూ కూడా ప్రతి ఇంటికి నీ రోజు భిక్షమెత్తుకుని జీవనం సాగిస్తున్నారు. ఒక రోజు నా కళావతికి ఆకలిగా ఉండి ఒక బ్రాహ్మణి ఇల్లు చేరుకున్నది. ఆ దినమున బ్రాహ్మడు కూడా ఇదే విధముగా వ్రతము చేస్తుండగా కళావతి వ్రతం పూర్తిగా మంత్రము కూడా అక్కడనే ఉండి కదా స్వామిని ప్రార్థించినటువంటిదై ప్రసాదమ్మ కూడా స్వీకరించి రాత్రికి ఆలస్యముగా ఇల్లు చేరుకున్నది. అప్పుడు తల్లి అంటున్నది, అమ్మాయి దూతి, అమ్మాయి ఇంత రాత్రి దాకా ఎక్కడికి వెళ్ళావమ్మా? అసలే రోజులు బాగా లేదు కదా, ఇంటి వద్ద మీ భర్త మీ నాన్న కూడా లేరు కదా అని కోపించగానే అప్పుడు కుమార్తె అంటున్నది, అమ్మ, ఒక బ్రాహ్మణి ఇంటి అందున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతం జరుగుతుండగా చూసి వచ్చినానమ్మా, అందుకే ఆలస్యమైందని చెప్పి ఆ ప్రసాదాన్ని తల్లి ఖండించగానే ఆ మాటలు విన్నటువంటి లీలావతి చాలా సంతోషించినటువంటిదై, అమ్మాయి, నీవు జన్మిస్తే వ్రతము చేస్తా అన్నాడు మీ నాన్న. ఇంతవరకు వ్రతము చేయలేదు కాబట్టి మనకిట్టి దుఃఖము కలిగిందనుకున్నదై స్వామికి నమస్కరించి ఆ ప్రసాదాన్ని కూడా గ్రహించినటువంటిదై మరునాడు ప్రాతకాలాన్నే లేచి కాలకృత్యం నెరవేర్చుకున్నటువంటి వారై భిక్షాటన గావించి వచ్చినటువంటి యొక్క ధనముతో యథాశక్తిగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆదరించి స్వామిని వేడుకుంటున్నారు. దేవాది దేవ సత్యనారాయణ ప్రభు, మా అపరాధము క్షమించి నా భర్తయు అల్లుడు సుఖముగా ఇంటికి వచ్చినట్లుగా అనుగ్రహించమని వేడుకోగానే అంత స్వామి సంతుష్టుడై వారి పైన కరుణ వహించి ఆ రోజు రాత్రి యందున చంద్రకేతు మహారాజు యొక్క స్వప్నం యందు కనిపించినటువంటి వాడై, ఓ రాజా, కారాగారమున అన్యాయముగా బంధించిన వాళ్ళు, దొంగల కాదయా వాళ్ళు, షావుకారులు నా భక్తులైనయా, వారికి దైవ ప్రాతికూల్యం వలన ఇటు దుఃఖము కలిగింది గనక వారిని ప్రాతకాలమందనే విడిచిపెట్టి వారి యొక్క ధనమంతయు కూడా వారికి ఇచ్చివేయమని చెప్పినటువంటి వాడాయరు. ఆ మాటలు వినగానే ఆ రాజు నాడు ప్రాతకాలాన్ని లేచి కాలకృత్యం నెరవేర్చుకున్నటువంటి వారై సభ గావించి ఆ ఇద్దరు వైశ్యులను కూడా బంధవిముక్తులు కాల్చినటువంటి వారై వారికి క్షురాధికము చేయించినటువంటి వారై నూతన వస్త్రములిప్పించి భోజనం పెట్టించినటువంటి వారై, ఓ వైశ్యులారా, ఇక మీకు భయం లేదని చెప్పి వారి యొక్క ధనము కంటే అధికముగా రెట్టింపు ధనమిచ్చినటువంటి వారై సంతోషపెట్టి ఇక సుఖముగా మీరింటికి పోవచ్చునని చెప్పగానే ఆ మాటలు విన్నటువంటి వైశ్యులు చాలా సంతోషించిరి. రాజుకు నమస్కరించి అనేక విధములుగా కొనియాడిరి, తమ ధారణ తాను పోయిరి. ఇది స్కాంతపురాణే రేవాఖండే సత్యనారాయణ వ్రతకథాయాం తృతీయోధ్యాయ సమాప్తః. బోల్ సత్యనారాయణ భగవానుకి. పాక్షంతరం వేయండి. తర్వాత కొబ్బరికాయ దండం పెట్టి పక్కన పెట్టేసుకోండి. మంగళహారతి పెట్టండి. చక్కెర వేసి మంగళారతి పెట్టిండమ్మా. మళ్ళీ అక్షంతర పుష్పాలు తీసుకోండి.
అత సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్త ప్రారంభ. మళ్ళీ అక్షంతర పుష్పాలు తీసుకోండి అమ్మా, 4వ కథ వినండి. చతుర్థోధ్యాయ ప్రారంభ. మంగళాచార పూర్వకం బ్రాహ్మణేభ్యోదనం దత్తాయోనగరం ప్రతి పిదపాత్రవులపట వైశ్యులవనేక తీర్థయాత్రలు సేవిస్తూ బ్రాహ్మణ విశేషముగా దానం చేస్తూ మరలా తమ నగరానికి గోడకై బయలుదేరినారు. వారు సముద్ర మార్గం నా విధంగా కొంత దూరం వెళ్ళగానే సత్యనారాయణ స్వాములలా వారికి పరీక్షిద్దామనుకున్నటువంటి వాడై ఒక సన్యాసి వేషంలో వచ్చి అడుగుతున్నాడు. ఓ వైశ్యులారా, మీ పడమయందున్నటువంటి సామాన్యుడిని అడిగినటువంటి వాడాయను. అందులకు ఆ యొక్క వైశ్యుధన గర్వముతో ఉన్నవారు కావున పరిహాసముగా నవ్వుతూ, ఓ సన్యాసి, మా పడవలో ఏమున్నదో నీకెందుకయ్యా? మా ధనమును అపహరించుటకు ఆలోచిస్తున్నావా? మా పడవయందున ఆకులు వలములు తప్ప మరి ఏమీ లేవని బహునీతముగా సమాధానం చెప్పినారు. ఆ మాటలు విన్నటువంటి ఆ సన్యాసిస్తూ యద్భావం తద్భవతి. మీ మనస్సులో ఎలాంటి ఆలోచనలైతే ఉన్నాయో వట్టనేవుగాక. మీ పడవయందున ఆకులు వలములే ఉండగా కాంక్షించినటువంటి వాడై అక్కడి నుండి వెళ్ళిపోయి కొంత దూరము లోపల చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. తర్వాత యొక్క వైశ్యుతమ కాలకృత్యం నెరవేర్చుకున్నటువంటి వారై పడవ దూసి తెల్లబోయినారు. బరువు తగ్గి పడవ పైకి తేలియాడుతున్నది. తమ యొక్క పడవ యందున ధనానికి బదులుగా ఆకులు అలములు కనిపించగానే మూర్చిల్లి తెలుగుకి వచ్చినటువంటి వారై విలపిస్తున్నారు. అలా విలపిస్తూ ఉండగా అల్లుంటున్నాడు మామను చూసి, ఓ మామ, ఏడుస్తున్నావెందుకయ్యా? ఏడుస్తే ప్రయోజనమేమీ లేదు. మనం వెళ్ళి ఆ సన్యాసిని ప్రార్థితమని చెప్పగానే అల్లుని మాట విన్నటువంటి ఆ యొక్క వైశ్యుడు పరుగు పరుగు సన్యాసమైనటువంటి వాడై సాష్టాంగ నమస్కారం చేసి, మహాత్మా జ్ఞానులం అవివేకులమై నీతో పరిహాసముగా మాట్లాడినామయా, మా అపరాధము క్షమించి మా ధనము మాకు అనుగ్రహించమని వేడుకున్నారు. అంతా సన్యాసి సంతుష్టుడై వారిపైన కరుణ వహించి యథాస్థానం తథాధనం ప్రాప్తిరస్తు అనే వరాన్ని సంగినాడు. ఆ యొక్క ప్రభావితుల వైశ్యుని పడవ యందున ఏదో ఒక్క ప్రకారముగా ధనమంతయు కూడా ఎక్కడిదక్కడే ఉండినాని. సన్యాసి అనుగ్రహం చేసిన లభించినందుకు వైశ్యుడు చాలా సంతోషించినటువంటి వాడై ఆ సన్యాసికి ప్రదక్షిణ పూర్వకంగా నమస్కారముగా వెచ్చినటువంటి వాడై తమ గ్రామానికి బయలుదేరి వెళ్ళిపోయారు. తమ గ్రామము రాగానే వైశ్యుడు దూతను పిలిచినటువంటి వాడై, పోయి దూత, నీవు ఇంటికి వెళ్ళి మేము వచ్చినటువంటి విషయాన్ని తెలిపి రమ్మని పంపగానే ఆ దూత వెంటనే ఇంటికి వెళ్ళి తల్లి కూతులిద్దరు కూడా ఇంటి వద్ద ఇది విధంగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తున్నారు. ఆ వ్రతం పూర్తి కాగానే దూత అంటున్నాడు, అమ్మా, మీ భర్తయు అల్లుడు వచ్చి ఉన్నారు. పడవ ఇప్పుడే తీరం చేరుకున్నదని చెప్పగానే ఆ దూత మాటలు విన్నటువంటి లీలావతి చాలా సంతోషించినటువంటిదై, అమ్మాయి త్వరగా వ్రతాన్ని ముగించుకోవడం కుమార్తె సుందర చేసి వెళ్ళిపోయినాని. అంతా కుమార్తె కూడా పూజ పూర్తిగానే ఆచరించినాది. కానీ తన భర్త వచ్చాడన్న ఆనందములో కళావతి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించకుండానే మరచిపోయి వెళ్ళిపోయినాని. అందులకు ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి, ఓ కళావతి, నీకింత నిర్లక్ష్యమా అని చెప్పి అందరూ చూస్తుండగానే చిన్న మాయకంబనము చేత కళావతి యొక్క భర్త నూతనముతో యుక్తంగా పడవతో సహా సముద్రంలో ముంచి వేసినటువంటి వాడాయను. అది చూసి అందరూ కూడా చాలా దుఃఖిస్తున్నారు. అలా దుఃఖిస్తూ ఉండగా ఆ కళావతి అనుకుంటున్నాడు కదా, నా భర్త లేకుండగా నేను మాత్రం ఎందుకు జీవించాలనుకున్నది. అతని పాలు కలుగైకొని సముద్రంలో దుగడానికి ప్రయత్నం చేసినాని. అంతా ఆ యొక్క వైశ్యుడున్న కుమార్తెను ఓదారుస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి వాడై, మహాత్మా అజ్ఞానులం అవివేకులమై ఏమైనా పొరపాటు చేసి ఉంటే మన్నించి రక్షించండి స్వామిని వేడుకోగానే అంతా స్వామి వారిపైన కరుణ వహించిలా వినిపిస్తున్నాడు. ఆకాశం నుండి, ఓ వైశ్యుడా, నీ కుమార్తె ఇంటికి వెళ్ళి ప్రసాదము గ్రహించి వచ్చినట్లయితే అంతయుషమని చెప్పినటువంటి వాడాయను. ఆ మాటలు వినగానే కళావతి వెంటనే పరుగు పరుగున ఇంటికి వెళ్ళి స్వామికి నమస్కరించి స్వామి యొక్క ప్రసాదాన్ని స్వీకరించినటువంటి వల్ల సముద్రం పట్టిన బట్ట ఏదో ఒక్క ప్రకారముగా ధనముతో యుక్తంగా నామతో కూడా పైకి తేలి ఉన్నాడు. అది చూసి అందరూ కూడా చాలా సంతోషించినారు. ఇక్కడు ఆ వైశ్యుడు
ఆలస్యము చేయకూడదన్నటువంటి వాడై ఆ యొక్క సముద్ర తీరమందనే మండపాలు వేయించి బంధువులను బ్రాహ్మణులను ఆహ్వానించినటువంటి వాడై యథాశక్తిగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆదరించి మఠసుతముగా ఇల్లు చేరుకున్నాడు. అది మొదలుగా వైశ్వరుడు బతికి ఉన్నంతకాలము కూడా ప్రతి మాసమున పౌర్ణమి యందు సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆదరిస్తూ జీవితాంతము కూడా సుఖముగా ఉన్నటువంటి వాడై అంత్యకాలమున వైకుంఠ ప్రాప్తి పొందినటువంటి వాడాయను. ప్రతిష్టాంత పురాణే రేవా కండే సత్యనారాయణ వ్రతకథాయాం చతుర్థోధ్యాయ సమాప్తః. గురు సత్యనారాయణ భగవానుకి పుష్పాక్షంతలు వేయండి. కొబ్బరికాయ దండం పెట్టి పక్కన పెట్టేసుకోండి. మంగళహార చక్కెర వేసి మంగళహారం చూపెట్టండి. మళ్ళీ అక్షంతర పుష్పాలు తీసుకోండి అమ్మా. 5వ కథ వినండి. అత సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోऽధ్యాయ ప్రారంభః. అఘానందం ప్రవక్ష్యామి దృఢం బ్రహ్మణి సప్తమ. అసీతం గద్మజో రాజ ప్రజాపాలనత్వర. పూర్వమొకప్పుడు తుంగద్వనే రాజులను కన్న తండ్రి వలె చూస్తూ రాజ్యపాలన చేస్తున్నాడు. ఆ రాజు ఒక రోజు నారణ్యమునకు వెళ్లి అనేక జంతువులను కూడా సంహరించినటువంటి వాడై తిరిగి ఇంటికి వస్తూ మార్గమధ్యం లోపట అలసిపోయినటువంటి వాడై ఒక చెట్టు కింద విశ్రాంతి వేసుకుంటున్నాడు. అక్కడకు దూరము లోపట గొల్లవాళ్ళందరూ కూడా బంధువులతో కూడుకున్నటువంటి వాడై ఇదే విధముగా సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆదరిస్తున్నారు. వారు వద్ద వ్రతము చేయుచుండగా ఆ రాజు అటువైపు చూసి కూడా కనీసము స్వామికి నమస్కారము కూడా చెయ్యలేదు. తర్వాత గొల్లవాన్లో రాజు వచ్చాడు కదా అని ప్రసాదం వచ్చినటువంటి వారై రాజు ముందర ఉంచయ్యా రాజా, మేము ఈ రోజున సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆదరించినామయ్యా, ప్రసాదాన్ని స్వీకరించమని చెప్పి ఆ ప్రసాదాన్ని రాజు ముందర ఉంచి వాళ్ళందరూ కూడా పూజా స్థలికి పోయినటువంటి వారై భక్తితో ప్రసాదం భజించినారు గాని ఆ రాజనుకుంటున్నాడు వాహా వాళ్ళు గొల్లవాన్లై నేను రాజు కదా అన్న గర్వము చేత ప్రసాదాన్ని స్వీకరించకుండానే ఎక్కడనే వదిలి వెళ్ళిపోయినాడు. అందరూ ఆగ్రహించినటువంటి సత్యనారాయణ స్వామి, ఓ రాజా నీకు ఇంత గర్వమా, ఇంత నిర్లక్ష్యమా, ప్రసాదం విషయంలో కూడా తారతమ్యం కనిపిస్తుందా అనుకున్నటువంటి వాడై చిన్న మాయ కట్టడము చేత నీ యొక్క రాజ్యం పైకి శత్రువులు దండెత్తినట్టుగాను, నీ రాజ్యం మొత్తం కూడా వచ్చుకున్నట్టుగాను, నీ కుమారులందరూ కూడా చనిపోయినట్టుగాను నీ కంటికి మాత్రం కనిపిస్తుందిగా క్షమించినాడు. స్వామి యొక్క శాపగ్రస్తం వలన ఆ యొక్క రాజు రాజ్యం పైకి శత్రువులు దండెత్తినట్టుగా రాజ్యం మొత్తం కూడా వచ్చుకున్నట్టుగా తన కుమారులందరూ కూడా చనిపోయినట్టుగా దృశ్యం కనిపిస్తూ ఉండగానే రాజు విలపిస్తూ దుఃఖిస్తుంటాడు. అలా దుఃఖిస్తూ ఉండగా రాజు జ్ఞాపకం వస్తుంది, ఆహా నిజముగా భావించి నేను స్వామి ప్రసాదాన్ని స్వీకరించలేదు కాబట్టి నాగెట్టి దుఃఖము కలిగిందనుకున్నటువంటి వాడయ్యా రాజు అలా పరుగు పరుగున గొంగల వద్దకు పోయినటువంటి వాడై వ్రతం యొక్క సామాగ్రి మొత్తం సమకూర్చుకున్నటువంటి వాడై యథాశక్తిగా సత్యదేవుని యొక్క వ్రతాన్ని ఆచరించినాడు. ఆ యొక్క వ్రత ప్రభావం చేత రాజమరలా రాజ్యవంతుడై ధనవంతుడై పుత్రవంతుడై బతికి ఉన్నంత కాలము కూడా సుఖముగా నుండి అంత్యకాలమున వైకుంఠ ప్రాప్తి పొందినటువంటి వారాయను. మహాప్రభుడి యొక్క వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు ఆదరిస్తారో, ఎవరు ఈ కథన భక్తితో వింటారో వాళ్ళు ధనవంతులగుదురు, బంధనము పొందిన వారు విముక్తి పొందును, భయగ్రస్తులకు భయముతులుగును, సకల భీష్టములు పొందిన వారై సుఖముగా నందుడు గనక వ్రతము చెయ్యవలసిన అవశ్యమును వ్రత విధానమును వ్రతం యొక్క మహత్యాన్ని వరించినాను. కలియుగమున సత్యనారాయణ వ్రతము ప్రత్యక్ష ఫల ప్రధానమైనది. కలియుగమున స్వామివారిని కొందరు సత్యనారాయణ స్వామిని కొందరు సత్యదేవుడని కొందరు సత్యేశ్వరుని కొందరు పిలుచుకుంటారు. హరి యుగ యుగాన అనేక అవతారాలను రూపాలను పొంది భక్తులను కాపాడుచు వారి కోరికలు తీరుస్తున్నాడు. వ్రతము చెయ్యడానికి శక్తి లేకున్నచో
ఎవరైనా వ్రతము చేయుచుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథ విన్నను సత్యదేవుని యొక్క అనుగ్రహము చేత సకల కష్టాల నుండి ముక్తి పొందినటువంటి వారై ధనవంతులై ధాన్యవంతులై ఆరోగ్యవంతులై ఐశ్వర్యవంతులై సంతానవంతులై సుఖముగా నుండి అంత్యకాలమందు నన్నే చేరుకుంటారని అలనాడు సాక్షాత్ శ్రీమన్నారాయణమూర్తి నారద మహామునితో తెలిపినటువంటి విషయాన్ని సూత పౌరాణికుడు శౌనకాది మునులకు తెలిపినటువంటి వాడాయను యతిస్కాంద పురాణే రేవా ఖండే సత్యనారాయణ వ్రతకథాయాం పంచమోధ్యాయ సమాప్తః. బోల్ సత్యనారాయణ భగవాన్ కీ, బోల్ సత్యనారాయణ భగవాన్ కీ. జై శ్రీమన్నారాయణ. ఈరోజు మాఘ పౌర్ణమి. విశేషం ఏంటంటే సంక్రమణం కలిసి వచ్చింది, కుంభ సంక్రమణం. మనం కథలో చెప్పుకుంటాం. ఏం చెప్పుకుంటాం? పౌర్ణమి ఎందు కానీ రవి సంక్రమ దినమందు కానీ అని చెప్తాం. అవి రెండు కలిసి వచ్చాయి. ఈరోజు విశేషం కుంభ సంక్రమం. సూర్యుడు మకర రాశి నుంచి కుంభరాశిలోకి వస్తున్నాడు. అది పౌర్ణమి రోజు వస్తున్నాడు. అందులో మాఘ పౌర్ణిమ. ఈ మూడు కలిసి రావడం మీరు ఈ అదృష్టం. ఈరోజు వ్రతం చేసుకున్నారు అందరూ కూడా. స్వామికి నమస్కారం చేసుకోండి. 5వ కొబ్బరికాయ దండం పెట్టేసుకొని మగవాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరికాయలు కొట్టే స్థలం ఉంటుంది, అక్కడ 5 కొబ్బరికాయలు కొట్టేసి రండి. ఈలో కూడా ఆడవాళ్ళు పీఠం ముందలిగి ముగ్గు పెట్టుకోండి. జై శ్రీమన్నారాయణ.